అందరికీ నమస్కారం అండి. ముందుగా వాహిని మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన అంబటి రాంబాబు దీక్ష వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ప్రజా పోరాటమా లేక జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడటానికి ఆడుతున్న డ్రామానా? ముఖ్యంగా గుంటూరులోని అంబటి రాంబాబు చేపట్టిన ఈ 12 గంటల నిరాహార దీక్షపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మన ఇళ్లలో పుణ్యం కోసమో లేదో దేవుడి అనుగ్రహం కోసమో ఉపవాసాలు చేస్తూ ఉంటాము. మరి ఇప్పుడు అంబటి రాంబాబు చేస్తున్న ఈ దీక్ష కూడా అలాంటిదే. ఎందుకంటే ఆయన కేవలం తన అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి అనుగ్రహం కోసమే ఈ దీక్షకు తెరలేపారని విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగా కస్టోడియల్ టార్చర్ జరిగిందని చెబుతున్న అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చి నెల దాటిన తర్వాత ఇప్పుడు దీక్ష కూర్చోవడం వెనుక పెద్ద సీక్రెట్ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా అమ్మఒడి గురించి గొప్పలు చెప్పిన అంబటి రాంబాబు ఎన్నికలలో కనీసం తన సీటును కూడా గెలుచుకోలేకపోయారు అంబటి రాంబాబు గారు. మరి ఇప్పుడు పార్టీలో తన ఉనికిని చాటుకోవడానికే ఈ పాటలు పడుతున్నారా? రఘురామకృష్ణరాజు మరి పోలీసులు ఇబ్బంది పెట్టినప్పుడు పక్కా బిల్డింగ్లోనే ఉండి అంతా నడిపించారని అంబటి రాంబాబుపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తనకు టార్చర్ జరిగిందని ఆయన చెబుతున్న తీరు చూస్తుంటే మాత్రం అసలు కస్టోడియల్ టార్చర్ అంటే ఏంటో కూడా ఆయనకు అవగాహన లేనట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో అయితే మాత్రం ఇది పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు కూడా ఆ స్థానం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా తాను జైలుకు వెళ్ళి వచ్చాను కాబట్టే జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఆ నెంబర్ 2 స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్నట్టు అంబటి రాంబాబు గారు చేసే ఈ పనులు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ సజ్జల మాత్రం అంబటి చేస్తున్న ఈ దీక్ష పార్టీ కోసం కాదు, ముఖ్యంగా ఆయన సొంత ప్రయోజనాల కోసమేనని జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో ఊదుతున్నట్లు సమాచారం అయితే వస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారిని గతంలో దూషించిన అంబటి రాంబాబు గారు ఇప్పుడు తగిన శాస్త్రి జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. మరి ముఖ్యంగా 12 గంటల దీక్ష ఆయన ప్రజల సానుభూతిని పొందుతారా లేక కేవలం జగన్ దృష్టిలో పడతారా అన్నదే వేచి చూడాలి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా పేరు విశ్వరూపాచారి.